హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఇంటర్ సెకండ్ ఇయర్ హిస్టరీలోని సెకండ్ లెసన్ అయినటువంటి ప్రపంచ ప్రాచీన నాగరికత మెస్పటోమియా వ్రాత విధానం నగర జీవనం ఈ టాపిక్కి రిలేటెడ్గా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో దాన్ని కంప్లీట్ చేస్తాము. అండ్ ఈ రోజులో రిమైనింగ్గా కొన్ని ఇంపార్టెంట్గా ఉండే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టాపిక్స్ అనేవి ఉన్నాయి ఇందులో భాగంగా. సో దానికి సంబంధించిన క్లాస్ అనేది మనం ఈరోజు పూర్తిగా నేర్చుకున్నామండి. అండ్ ఈ వీడియో చూస్తే మనకు సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్ లెసన్ వచ్చేసి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం. ఈ లెసన్ గురించి మనము నేర్చుకుందాం నెక్స్ట్ క్లాసెస్లో. సో వీడియోస్ని కొంచెం డిలే చేయడానికి రీజన్ వచ్చేసి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో చాలామంది క్లాసెస్ని యూజ్ చేసుకోవడం లేదండి. ఎందుకంటే సీరియస్ ప్రిపరేషన్ అనేది ఎవరికి లేదు. సో సీరియస్ ప్రిపరేషన్ చేసేవారికి మనం చేసే వీడియోస్ కూడా మంచిగా రీచ్ అవుతాయి. అంటే ఇక్కడ వీడియోస్ చూడాలనేసి పర్టికులర్గా నేను మీకు ప్రెజర్ చేయడం లేదు. ఇంట్రెస్టెడ్గా ఎవరైనా మనకు చూస్తేనే కదా అండి మనకు ఇంత, అంటే యాక్చువల్గా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. చూస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, నాకు చేయాలనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం క్లాసెస్ అనేవి డిలే చేస్తున్నాను. సరే, మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే పాపం కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండకపోవచ్చు అండి. సో వారికైతే అట్లీస్ట్ మనకు 10 మెంబర్స్లో 2 మెంబర్స్ అయినా యూస్ అవుతాయి అనేసి ఒక చిన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక 4 డేస్ అయినా 5 డేస్ అయినా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయాలని అనుకున్నానండి. సో ఈరోజు అయితే మనం ఇదే నేను చెప్పుకోయేది. అండ్ ఇప్పుడు చేసే క్లాస్ వచ్చేసి సాంస్కృతిక పరిస్థితులు, మనకు మెస్పటోమియాలో యొక్క వ్రాత విధానం నగర జీవనం. సో ఇదంతా కంప్లీట్ అయింది. దేవాలయాలు అంటే వాటిని మనం దేవాలయాలనే జిగురత్లు అంటాము. అండ్ వారి యొక్క సాంస్కృతిక పరిస్థితులు అంటే వ్రాత విధానం అభివృద్ధి అనేది ఎలా చెందింది, దానికి అనుగుణంగా 1 by 1 మనం ఇక్కడ టెక్స్ట్ బుక్స్ మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్గా మనకు పిఏఈ సైకాలజీ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ చేశాను. అండ్ ఈవెన్ 6th 7th 8th 9th కొత్తగా టెక్స్ట్ బుక్ 10th క్లాస్ దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వన్స్ ఒకసారి ప్లేలిస్ట్లో నీట్గా క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి. సరే అండి, మరి లేట్ చేయకోకుండా ఫస్ట్ సాంస్కృతిక పరిస్థితుల్లో వ్రాత విధానం అభివృద్ధి అనేది ఎలా ఉండేది దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరచుకోవడానికి ఉపయోగించారు. సో మనకు ఆ కాలంలో ప్రజలు ఎలా అంటే కొన్ని శబ్దాలు ఉంటాయి. సో శబ్దాలు తమ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, భావాలను వ్యక్తపరచుకోవడానికి ఉపయోగించేవారు. వ్రాత పద్ధతి అనగా ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలండి. అసలు వ్రాత పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ వ్రాత పద్ధతి అంటే ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనపడే చిహ్నాలు. అంటే ఈ మాట్లాడే పదాలు ఉన్నాయి కదా, ఓన్లీ మన కంటికి కనబడే చిహ్నాలు. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానము, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించిన వారు మెసపటోమియా ప్రజలు. సో ప్రపంచంలోనే మొదటిగా అక్షరాలు రాసే విధానం కానివ్వండి, కొన్ని ఇన్సిడెంట్స్, జరిగిన సంఘటనలు, అలాగే లెక్కలు, ఇవన్నీ కూడా మనము రాయడం ప్రారంభించిన వారు వచ్చేసి చరిత్రలో మొదటిసారిగా మెసపటోమియా ప్రజలు. సుమారు మనకు 5000 సంవత్సరాలకు మునుపు మెసపటోమియా ప్రజలు తమ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వివరాలు, ఈ లెక్కలు, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు భద్రపరచుకోవడానికి ఈ వ్రాత విధానం అనేది స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మొదట ఈ లిపిలో ఎక్కువగా మెయిన్గా ఏం కనిపించేవి? చిత్రాలు కనిపించేవి. మొదటగా ఈ లిపిలో మనకు మెయిన్గా ఏం కనిపించాయండి? చిత్రాలు అనేవి కనిపించాయి. అండ్ ఆనాటి మనకు ఈ పంటలు కానివ్వండి, వాటిపై ప్రభుత్వం విధించే పన్నులు ఉంటాయి కదా, సో ఆ పన్నుల యొక్క వివరాలు ఈ చిత్రాల ద్వారా మనకు వివరించబడడం అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇంకా కాలం అనేది వెళ్ళే కొద్దీ వ్రాత విధానం యొక్క మెయిన్ ప్రాధాన్యత అనేది పెరిగి కొన్ని పదాలు వాటికి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. అండ్ దాంతోపాటే ఈ పద్ధతి మనము క్యూనిఫారం అంటాము. సరే, మనకు పెట్టి ఈ విధంగా అడగచ్చండి, ఎలా? వ్రాత విధానం అని మనకు ప్రాధాన్యత పెరిగే కొద్దీ అంటే పెరిగి కొన్ని పదాలు ఉంటాయి కదా, సో ఆ పదాలు వాటి అర్థానికి తగిన సింబల్స్, ఈ చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని మనం ఏమని పిలిచామంటే క్యూనిఫారం అంటారు. నెక్స్ట్ వన్, వేల సంవత్సరాల క్రితము మెసపటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారము, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టి బిళ్ళలపై వ్రాయించడం, చిత్రించుట ప్రారంభించారు. దీనినే మనము టేబ్లెట్స్ అంటారు. సో మనం ఇక్కడ 2 విషయాలను గుర్తుంచుకోవాలి. అదేంటి?
వ్రాత విధానము ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు అండ్ వాటికి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి కదా. సో దాన్ని మనము క్యూనిఫారం పద్ధతి అంటాం. ఆ పద్ధతిని వచ్చేసి క్యూనిఫారం అంటారు. బట్ అలాగే ప్రతిరోజు మనకు కొన్ని లావాదేవీలు ఉంటాయి, మనం ఏమేమి చేస్తామో. సో ఆ లావాదేవీలు ఉంటాయి, వ్యాపారానికి సంబంధించినవి కానివ్వండి, నక్షత్ర పరిశోధనలు, సో సాహిత్యము, ఇవన్నీ కూడా దేని మీద రాసేవాళ్ళు మట్టి బిళ్ళలపై వ్రాయించటం లేదా చిత్రించుట ప్రారంభించారు. దాన్ని మనం ఏమని పిలిచామండి, చూడండి ఇక్కడ టేబ్లెట్స్ అనేసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీస్తు పూర్వం, అంటే మనకు 3200 కాలంలో మొదటిసారిగా, క్రీస్తు పూర్వం 3200 కాలంలో మొదటిసారిగా మట్టి బిళ్ళపై వ్రాత ప్రారంభమైంది. అండ్ ఈ బిళ్ళలు మట్టితోనూ రాళ్లతోనూ తయారు చేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనబడేవి. దక్షిణ మెసొపొటేమియా ప్రాంతంలో పేస్ట్ అని చేయబోయింది. మరొక విషయం ఇక్కడ, క్రీస్తు పూర్వము 3200 కాలంలో మొదటిసారిగా మట్టి బిళ్ళపై వ్రాత అనేది స్టార్ట్ చేస్తారు. దీనిపై రాళ్ళు అనేది తయారు చేయబడ్డాయండి. ఈ బిళ్ళలు దేనితో తయారు చేయబడ్డాయి, మట్టితో అండ్ రాళ్ళతో. దాని మీద మనకి ఏమేమి కనపడేవంటే చిహ్నాలు, అంకెలు అనేవి కనబడేవి. దక్షిణ మెసొపొటేమియాలో ఉన్న ఈ ఉరుక్ నగరం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఉరుక్ నగరంలో ఇటువంటి మట్టి బిళ్ళలు అనేవి మనకు మెయిన్గా లభించాయండి. అండ్ దాంతోపాటు సమాజం అనేది అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను అలాగే భద్రపరచుకోవాల్సిన అవసరం పెరగడం వల్ల ఈ వ్రాత విధానం అనేది మెయిన్గా ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అండ్ దాంతోపాటు మెసొపొటేమియా యొక్క నాగరికత, వారి యొక్క నగర జీవితానికి సంబంధించిన వల్ల ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తు విక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అంతే కదా. సో మనకు కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ మనకు వ్యవసాయానికి, ఇది వృత్తులకి సంబంధించింది కానివ్వండి, వస్తువులు కొనడము, విక్రయించడము, సో వాళ్ళకి అమ్మడము, సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడిందండి వాటికి. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము టేబ్లెట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మట్టి బిళ్ళల గురించి మాట్లాడుకుంటే, మెసొపొటేమియా వాసులు సున్నపు ముద్దతో తయారు చేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారు చేసి దానిపై పదునుగా ఉండే సూది లాంటి పరికరంతో మనకు ఈ వివరాలన్నీ కూడా చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు వ్రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కడం వల్ల వేల సంఖ్యలో ఉపయోగించిన ఈ బిళ్ళలు చరిత్ర రచనకు లభిస్తున్నవి. అండ్ వీటి ద్వారా చరిత్రకారులు అనేక వివరాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. సో మనకు ఈ మట్టి బిళ్ళలు టేబ్లెట్స్ గురించి చూసాం కదా. సో వాటిని ఎలా తయారు చేసేవారంట, ఒక సున్నపు ముద్ద అనేది తీసుకుంటే, సో దాన్ని తడిగా ఉన్నప్పుడు అరచేతిలో మనకు తీసుకున్న తర్వాత ఆ బిళ్ళ అనేది తడిగా ఉన్నప్పుడే దానికి ఏదైనా మనకు షార్ప్గా ఉండే దాంతో సూదితో ఇలా అన్ని దానికి సంబంధించిన వారు చేసిన విక్రయాలు, ఈ వృత్తులకు సంబంధించినవన్నీ కూడా ఆ పరికరాలపై చెక్కేవారండి. సో తడిగా ఉన్నప్పుడు రాయడం వల్ల ఏమవుతుంది, అది మనకు అచ్చు అనేది అలానే ఉంటుంది. సో ముద్ర అనేది అలానే ఉంటుంది. ఆ ముద్రలు ఎప్పుడు దేనికోసం ఎక్కువ మెయిన్గా ఉపయోగించడం అయితే జరిగిందంటే, ఈ వ్యవహారాలు కానివ్వండి, వ్యాపార లావాదేవీలు ఇలాంటివన్నిటిపై కూడా చెక్కడం వల్ల వేల సంఖ్యలో మనకు ఉపయోగించుంటారు కదా. సో ఆ వేల సంఖ్యలో ఉపయోగించిన బిళ్ళలు చరిత్ర ఇలా ఉందనేసి మనకు లభిస్తుందనేసి మనకు తెలియడం అయితే జరిగింది, అండ్ తెలుసుకోవడానికి కూడా. ఇప్పుడు మనం క్యూనిఫారం గురించి తెలుసుకుందాం. టేబ్లెట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్యూనిఫారం యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీనిని వచ్చేసి క్రీస్తు పూర్వము 2600 నాటికి మెసొపొటేమియాలో వ్రాత విధానము క్యూనిఫారంగా రూపొందించింది. ఫస్ట్ మనకు ఇక్కడ 2600 అనేది గుర్తుంచుకోవాలండి. మెసొపొటేమియాలోని వ్రాత విధానం క్యూనిఫారం ఎప్పుడు రూపొందింది, క్రీస్తు పూర్వము 2600లో. వారు వాడిన భాష ఎలా ఉండేది, సుమేరియన్లు అనేక రకాలైన పత్రాలు, నిఘంటులు తయారీకి ఉపయోగపడింది. సో వారు మనకు వాడిన భాష ఉంటుంది కదా, సుమేరియన్లు అనేక రకాలైన పత్రాలు అలాగే నిఘంటుల తయారీకి ఉపయోగించారు. రాజపత్రాలు, భూముల బదలాయింపు, స్థానిక సాంప్రదాయాలు మొదలైనవన్నీ కూడా క్యూనిఫారంలో ఉపయోగించబడ్డాయి. సో మనకి ఎలా ఉపయోగించారు వీటిని, మనకు రాజుకి సంబంధించిన పత్రాలు ఉంటాయి కదా. సో దాన్ని అలాగే భూముల యొక్క బదలాయింపుస్ మనం కొనడం, అమ్మడం, సో ఇవన్నీ జరుగుతుంటాయి కదా వాటికి. అలాగే స్థానిక సాంప్రదాయాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు క్యూనిఫారంలో ఉపయోగించబడ్డాయి. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 2000. ఇక్కడ మనకు చూడండి 2014 నాటికి, అంటే క్రీస్తు పూర్వము 2000 నాటికి
సుమేరియా లిపి అనేది ఉండేదండి. సో ఆ సుమేరియా లిపికి బదులు మనకు ఏ లిపి వాడుకలోకి వచ్చిందంటే అక్కాడియన్ లిపి అనేది వాడుకలోకి వచ్చింది. ఎప్పుడు క్రీస్తు పూర్వము 2400 నాటికి ఏ లిపి మనకు వాడుకలోకి వచ్చిందండి? అక్కాడియన్ లిపి అనేది వాడుకలోకి వచ్చింది. అండ్ క్రీస్తు శకము మనకు మొదటి శతాబ్దంలో వచ్చేసి మెస్పటోమియా ప్రజలు ఉన్నారు కదా, సో వారు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. మెస్పటోమియా ప్రజలు ఉపయోగించింది ఏ లిపి మాత్రం అండి? ఇక్కడ అక్కాడియన్ లిపి. సో మనకు ఏ లిపికి బదులుగా అక్కాడియన్ లిపి వచ్చింది? సుమేరియా లిపి బదులు అక్కాడియన్ లిపి అనేది వాడుకలోకి వచ్చింది. సుమారు మనకు 2000 సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి అనేది వాడుకలోకి ఉండేదండి. ఎన్ని సంవత్సరాలు? 2000 ఇయర్స్ అండి. 2000 సంవత్సరాల వరకు మనకి ఈ అక్కాడియన్ లిపి అనేది వాడుకలోకి వచ్చింది. నెక్స్ట్, గణిత శాస్త్రానికి మెస్పటోమియా పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే మనకు వ్రాత వివరాల ద్వారా శాస్త్ర పరిశోధనలను ముందుకు సాగి విజ్ఞానాభివృద్ధికి అవకాశం అనేది ఏర్పడింది. సో చూడండి, వ్రాత వివరాల ద్వారా, సో వ్రాత వివరాలు ఉంటాయి కదా, సో వాటి ద్వారా మనకు శాస్త్ర పరిశోధనలు ముందుకు సాగి దేనికి అవకాశం ఏర్పడింది? ఇక్కడ విజ్ఞానాభివృద్ధికి అవకాశం అనేది ఏర్పడింది. మెస్పటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్ప కానుకలలో గణిత శాస్త్ర అభివృద్ధి, కాల నిర్ణయ శాస్త్రం అనేది మెయిన్ అండి. మనం చెప్పుకోవాల్సినవి ఏవేవి? గణిత శాస్త్రం అభివృద్ధి, అలాగే కాల నిర్ణయ శాస్త్రం అనేది ప్రధానంగా ఉండేది. వారు గణిత శాస్త్రంలో అనేక కొత్త విషయాలు కనుగొని సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత అనేది ఉండేది. మెయిన్గా ఏం చూసుకున్నారు ఇక్కడ? 6 నుండి 10 గుణకాలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉండేది. తర్వాత చూసుకుంటే 6తో కూడిన గుణకాలు ఉంటాయి కదా, సో ఈ 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలలో విభజనకు అనుకూలంగా ఉండేది అనేసి వాళ్ళు ఈ విధంగా క్యాల్కులేట్ గుణకాలు చేయడం అయితే లెక్కించేవారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి 2, 3, 4, 5, 6, 12, 15, 20 మరియు అంటే ఇక్కడ 2, 3, 4, 5, 6, 12, 15, 20 మరియు 30 అండి. క్రీస్తు పూర్వము 1800 సంవత్సరం నాటి మట్టి బిళ్ళలు మనకు మెస్పటోమియా కాలం నాటి గణిత శాస్త్ర పరిశోధనలకు నిదర్శనాలు. ఇవన్నీ కూడా మనకు గుణకాలు కానివ్వండి, విభజనలు, స్క్వేర్ రూట్ విధానాలు మనకు ఈ మట్టి బిళ్ళలు కనిపిస్తాయి. గణితంలో స్క్వేర్ రూట్ 2ను మెస్పటోమియా వాసులు ఈ విధంగా వ్రాయడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి, ఈ స్క్వేర్ రూట్ 2ను మెస్పటోమియా వాసులు ఈ విధంగా వ్రాసారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కాల నిర్ణయ విధానం. ఇక్కడ ఏంటంటే మనకి ప్రజలు ఉన్నారు కదా, సో మెస్పటోమియా వాసులు వచ్చేసి సంవత్సరానికి 12 నెలలు, నెలకి 30 డేస్ కదా, సో వారానికి ఎన్ని రోజులు? 7 డేస్, గంటకి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్ అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారండి. సో మనకు నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని మెస్పటోమియా వాసులు మనకు కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం వచ్చేసి అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా మెయిన్గా వాడుకలోకి వచ్చి నెక్స్ట్ రోమన్ సామ్రాజ్యానికి అటు నుంచి మహమ్మదీయ రాజ్యాలకు మధ్య ఐరోపా ప్రాంతాలకు వ్యాపించడం అయితే జరిగింది. ఫస్ట్ అలెగ్జాండర్ తర్వాత ఎప్పుడు మనకు రోమన్ సామ్రాజ్యానికి మహమ్మదీయ రాజ్యాలకు ఐరోపా ప్రాంతాలకు విస్తరించడము, నెక్స్ట్ సూర్య చంద్ర గ్రహణాలు వాటి కారణాలను మెస్పటోమియా వాసులు గ్రహించడము, అంతరిక్షంలో నక్షత్ర మండలాలు అనేక వింతలను వారు పరిశోధన అయితే చేస్తారు. ఇది మనకు కాల నిర్ణయ విధానం. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే ప్రపంచ చరిత్రలో ప్రాచీన మెస్పటోమియా స్థానం మాట్లాడుకుంటే అతి ప్రాచీన నాగరికతగా మెస్పటోమియా గుర్తింపు పొందింది. ఒక గొప్ప ప్రారంభానికి ఇది మన నాంది పలకడం అయితే జరిగింది. ఈ నగర నిర్మాణాలు, కుమ్మరి చక్రము, వ్రాత విధానము, క్యూరిఫార్నం, కాంస్య లోహం వాడుక మొదలైన వాటిలో ఆద్యులు మెస్పటోమియా వాసులు. సో ఫైనల్గా మనము ఇందులో ఏమేమి నేర్చుకున్నామండి? ప్రపంచ ప్రాచీన నాగరికతలో మెస్పటోమియా యొక్క వ్రాత విధానము, నగర జీవనం ఎలా ఉండేది, సో వారి యొక్క నిర్మాణాలు ఎలా ఉండేవి, కుమ్మరి చక్రం అనేది ఎలా ఉండేది, వ్రాత విధానం ఎలా ఉండేది, క్యూనిఫారం అంటే ఏంటి, టేబ్లెట్స్ అంటే ఏంటి, కాంస్య లోహము, A to Z ఎవ్రీ లైన్ కూడా మీకు మిస్ కాకుండా 3 or 4 వీడియోస్ కింద డివైడ్ చేసి క్లాస్ అనేసి అందించడం అయితే జరిగిందండి. అంటే నెక్స్ట్ క్లాస్ చూసుకుంటే ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం థర్డ్ యూనిట్ మనము స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చి మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే మీకు చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.